హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సింపుల్గా మీకు టిప్స్ అనేవి చూపిస్తున్నాను. ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే అంచు వేయడం లేదు, అంచు కట్ చేసేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మెయిన్ మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు లాంగ్ ఫ్రాక్స్ కానీ, కుర్తీస్ కానీ, లెహంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెట్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ ఒకసారి చూడండి. మీరు ఒకవేళ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్తో మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ని. ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి వేసుకోవాలి. కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. లూజ్కి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి చంక భాగానికి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా మన షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మన హ్యాండ్కి ఎప్పుడు కూడా కటింగ్ అనేది ఈ విధంగానే చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. అలాగే మీకు షేప్ సరిగా రాలేదు అనుకున్నట్లయితే ముందుగా అడ్డుగా ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని పైనుంచి చంక భాగానికి ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 2.5 ఇంచ్ అనేది తీసుకోవచ్చు. మనకి ఇక్కడ 4 ఇంచెస్ అయితే ఉంటుంది గ్యాప్ అనేది. మీకు హ్యాండ్ పొడవును బట్టి మన మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే తీసుకొని క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లాత్ని మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. పైన ఇప్పుడు మనం కరెక్ట్గా 2 ఇంచెస్ తీసుకోవాలి. మనకి మెయిన్ క్లాత్లో ఒక 1/2 ఇంచ్ ఉంది కాబట్టి ఒక 2 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లోపల ఫోల్డింగ్లో కొంచెం కట్ చేసుకోవాలి, అంటే మనకు అక్కడ వరకు పొడవని తెలియడం కోసం. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి, అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అని పై భాగానికి వెనక భాగానికి రావాలి. ముందే మార్కింగ్ చేసుకోండి, ప్లెయిన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మరీ లోతు ఎక్కువ తీసుకోకండి, సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎటువంటి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లోతు అనేది ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని ఎలా జాయిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా మనకి మీ షాప్లో ఉన్నాయి. అయితే మనకి డిస్కౌంట్ కూడా ఉంది. ఒకసారి చూడండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా సరే మనకి మీషో యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కిడ్స్ ఉన్నట్లయితే మనకి లెహెంగాస్కి అవి కుట్టుకోవచ్చు, నెట్ ఫ్రాక్స్ అవి కూడా. మనం నెట్ సారీస్ తీసుకున్నట్లయితే ఆ విధంగా కిడ్స్కి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ముందు జాయింట్ చేసిన తర్వాత కింద లైన్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా జాయింట్ చేయడం చూపిస్తున్నాను ఇప్పుడు. నేనైతే మీషోలో సారీ తీసుకుని ఫ్రాక్ లెహెంగా స్టిచ్ చేశాను. మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా క్లాత్ని ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మనం ఎన్ని బ్లౌజెస్ అయినా సరే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి కూడా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అని కూడా తెలియదు, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి స్టిచ్ చేసుకోవాలి. ముందు మనం మిషన్ లైన్ స్టిచ్ చేసిన దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని మనం మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కూడా సేమ్ ఈక్వల్గా ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. నేను మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమయ్యే విధంగా చూపించాను. మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఎందుకంటే మన ఛానల్ చూసిన వాళ్ళకి ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు, అంత ఈజీగా స్టిచ్ చేసుకుంటున్నారు. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.